సింహరాశి వారి కుటుంబంలో ఖర్చులు పెరుగుట, తులారాశి వారి స్వల్ప అనారోగ్య సమస్యలు, ధనస్సు రాశి వారి వ్యాపారములుగా లాభాలు ఉన్నాయి. మీనరాశి వారికి అందరితో విరోధాలు. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. భక్తివన్ తెలుగువన్ ప్రేక్షకులకు శుభోదయం. 10/6/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం కృష్ణపక్ష దశమి బుధవారం. దశమి రాత్రి 7:47 వరకు. నక్షత్రం రేవతి నక్షత్రం తెల్లవారుజాము 4:06 వరకు. వర్జం సాయంత్రం 4:25 నుండి 5:58 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 11:32 నుండి 12:24 వరకు. సూర్యోదయం 5:28, సూర్యాస్తమయం 6:30. అమృతగలి రాత్రి 1:46 నుండి 3:19 వరకు. రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:40 వరకు. మధ్యాహ్నం 3:10 నుండి 4:05 వరకు శుభకాలం. సౌభాగ్యయోగం చాలా మంచిది. రాత్రి 12:28, వని ఉదయం 8:25, భద్రకరణం రాత్రి 7:17. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారి వ్యాపారం మూలంగా లాభాలు, వ్యాపారంలో మార్పులు ఉండే అవకాశం. వృషభ రాశి వారికి వ్యవసాయం మూలికంగా లాభాలు ఉన్నాయి, దానివల్ల అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో కూడా అనుకూలం. మిథున రాశి వారి ధనాదాయం దొరికే మార్గాలు దొరుకుతాయి, సంఘంలో గుర్తింపులు ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఆరోగ్య లాభం, పై అధికారుల ప్రశంసలు, ప్రమోషన్లు, జీతం పెరిగే అవకాశం ఉంది. సింహరాశి వారి కుటుంబంలో ఖర్చులు పెరుగుట, రుణములు చేసే అవకాశం ఉంది. కన్యారాశి వారికి ఎంతో కొంత ధనం ఈరోజు చేతికి అందే అవకాశం, దానివల్ల ఆనందంగా ఉంటారు. తులారాశి వారి స్వల్ప అనారోగ్య సమస్యలు, అనుకోని ప్రయాణాలు అంటే వాయిదా వేసుకోవడం, వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. వృశ్చిక రాశి వారి వృత్తి ఉద్యోగాల్లో కొంత మార్పులు చేర్పులకి అవకాశం ఉంది. ధనస్సు రాశి వారి వ్యాపారములుగా లాభాలు ఉన్నాయి, చిరు వ్యాపారులకు అధిక లాభాలు ఉన్నాయి. అన్ని రంగాల వారికి ఈరోజు అనుకూలం. మకర రాశి వారి చేయు ప్రయత్న అనుకూలతలు, వివాహాలు శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం. కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలు, దానివల్ల అధిక ఖర్చులు, అధిక ప్రయాస, అశాంతి ఉండే అవకాశాలను కొంచెం భగవద్ ఆరాధన, దేవాలయ దర్శనం చేసుకుంటే అనుకూలం. మీనరాశి వారికి అందరితో విరోధాలు, ధనం సర్దుబాటు చేయలేక కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు దశమి బుధవారం, అన్ని కార్యాలకి అనుకూలం. బుధవారం కావడం గణపతిని దర్శించడం, ఆరాధించడం చాలా విశేషం, విఘ్నాలు తొలగుతాయి. బుధవారం కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణకి, విష్ణార్చనకి, విష్ణాలయ దేవాలయ దర్శనానికి అనుకూలం. రేపే ఏకాదశి కాబట్టి అందరికీ కూడా తెలియజేస్తూ అన్ని కార్యాలకి ఈరోజు చాలా అనుకూలం.